హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరెలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటూ, ఈరోజు వ్లాగ్‌లో నేను మార్నింగ్ 6:00 నుండి 10 వరకు నా వర్క్స్ అనేది ఎలా కంప్లీట్ చేసుకుంటానో, ఎలా మేనేజ్ చేసుకుంటానో అనేది చూపిస్తాను. మార్నింగ్ లేవగానే ముందుగా బాల్కనీ క్లీన్ చేసుకుంటాను. మాకు 2 గుమ్మాలుంటాయి. తూర్పు వైపు ఒక గుమ్మం, ఉత్తరం వైపు ఒక గుమ్మం. అంటే మేడుండింది మాకు. కానీ మేడుకు మనలాగా చాలా ఇళ్ళనేది ఉంటాయి కాబట్టి వర్క్ చేయడానికి మనకు లేవగానే మన ఇంటికైతే మేడు రాదు. బాల్కనీ మాకు కొంచెం పెద్దదిగానే ఉంటుంది. అయితే నేను 2 గుమ్మాల ముందు మాత్రమే ఈ విధంగా ఊడ్చుకొని, తర్వాత కొంచెం వాటర్ చల్లుకొని, క్లీన్ చేసుకొని, చిన్న ముగ్గనేది పెట్టుకుంటాను. ఇటువైపున ముందు తూర్పు వైపు గుమ్మం ఇది. ఉత్తరం వైపు గుమ్మం ఇది. ఇంకా తూర్పు వైపొచ్చేసి నేను తులసి కోటను పెట్టుకుంటాను. ఇంకా 2 వైపులా ముగ్గులు పెట్టుకొని, కొంచెం పసుపు, కుంకుమ వేసి ఉంచుకుంటాను. ఆ తర్వాత మేడొచ్చిన తర్వాత మిగిలిన బాల్కనీ అంతా క్లీన్ చేస్తుంది. చాలా పెద్దగా ఉంటుంది బాల్కనీ అనేది. చిన్న పిల్లలు అంటే స్కూల్‌కెళ్ళే పిల్లలు అలా ఉన్నట్టయితే ఇంట్లో చాలా హడావుడిగా ఉంటుంది. మార్నింగ్ అవర్స్ వాళ్ళకు లంచ్ ప్రిపేర్ చేయడం, బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయడం. నాకలాంటి హడావిడి ఏం లేదు. అయితే పిల్లల హడావిడి ఏం లేకపోయినా డైలీ వర్క్స్, డైలీ రొటీన్ అయితే తప్పదు కదా! మనకు కుకింగ్ కానీ, బ్రేక్‌ఫాస్ట్ కానీ ఏది తప్పదు. మనకు చిన్న పిల్లలున్నప్పుడు ఒక రకమైన బాధ్యతలు, వాళ్ళు కొంచెం గ్రోన్ అప్ అయిన తర్వాత ఒక రకమైన బాధ్యతలు, ఇంకా వాళ్ళ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక రకమైనవి. ఎప్పుడూ వాళ్ళకి ఏదో ఒకటి బాధ్యతలనేవి ఉంటూ ఉంటాయి. ఫిజికల్‌గా కానీ, మెంటల్‌గా కానీ. ఏ ఏజ్‌లో ఉండేవి ఆ ఏజ్‌లో ఉంటూనే ఉంటాయి. కానీ నిజంగా చెప్పాలంటే పిల్లలు మనతో ఉన్నప్పుడే చాలా సందడి, చాలా సంతోషంగా అనిపిస్తుంది. పిల్లలు కొంచెం వాళ్ళ ప్రొఫెషనల్ పరంగా కొంచెం దూరమైన తర్వాత చాలా బాధగా ఉంటుంది. మన పిల్లలు చిన్న వయసులో ఎదుటి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది. అబ్బా! వాళ్ళ పిల్లలు ఎంత గ్రోన్ అప్ అయిపోయి ఎక్కడి వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు. ఎంత హ్యాపీగుంది వాళ్ళ లైఫ్ అని అనుకుంటాము. కానీ మన దగ్గరకొచ్చేసరికి తెలుస్తుంది. మన పిల్లలు మనతో స్పెండ్ చేసినప్పుడే మనకి చాలా గోల్డెన్ డేస్ అవి. ఇంకా మళ్ళీ అవి తిరిగి రావు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాల రీత్యా ఎక్కడో సెటిల్ అయిపోతారు. ఆ తర్వాత వాళ్ళ భార్య, పిల్లలు వాళ్ళ బిజీలో వాళ్ళు పడిపోతూ ఉంటారు. వాళ్ళని అనడానికి ఉండదు. ఎందుకంటే తప్పదు కదా! కావాలని పేరెంట్స్‌ని ఎవరు వదిలేయరు. వాళ్ళ ఉద్యోగాల రీత్యా వాళ్ళకు తప్పని పరిస్థితి అది. ఇదంతా నాకెందుకు గుర్తొచ్చిందంటే, ఈ వ్లాగొచ్చేసి వినాయక చవితి నిమజ్జనం రోజు, ఇంకా మా చిన్నబ్బాయి కాలేజీ జేసే రోజుల్లో వాడు అలాగా కాలనీలో గాని, ఇక్కడ సిటీలో గాని ఉన్న వినాయకుడిని చూద్దాం మమ్మీ అంటూ అట్లాగా తీసుకెళ్ళేవాడు. ఆ డేస్ అన్నీ నాకు గుర్తొచ్చాయి. మేము ఎవ్రీ థర్స్‌డే బాబా టెంపుల్‌కెళ్ళిపోయేవాళ్ళం. వాడు ఆల్‌మోస్ట్ ఒక ఇంటర్మీడియేట్ కల్లా డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నాడు. ఇంకా ఇద్దరం కలిసి చిన్న చిన్న నా షాపింగ్స్ అయినా, ఏవైనా అలాగా వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని, నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి, దేవుడి దగ్గర పూజ చేసుకొని, ఈ విధంగా కిచెన్‌లోకొచ్చేసాను. కిచెన్‌లో నైటే అంతా డిన్నర్ తర్వాత క్లీన్ చేసి పెట్టుకుంటాను గనక చాలా ఫ్రెష్‌గా ఉంటుంది కిచెన్‌లోకి రాగానే. మాకు సన్‌రైజ్ అయితే బాగా పడుతుంది. అలాగా కిచెన్ ప్లాట్‌ఫార్మ్ పైన చాలా వెలుతురుంటుంది. ఎర్లీ మార్నింగే మనకు 7:00 కల్లా సన్‌రైజ్ అలాగా పడిపోతూ ఉంటుంది. కిచెన్‌లో కూడా 2 సైడ్స్ తూర్పు వైపు, ఉత్తరం వైపు విండోస్ ఇచ్చాము. వెంటిలేషన్ అయితే చాలా బావుంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రిపేర్ చేస్తున్నానిక్కడ నేను. నాకు పచ్చజొన్న చపాతీలు చేయడం ఎక్కువగా రాదు. సో, నేను పచ్చజొన్నలతో ఈ విధంగా దోసని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. వీక్లీ ట్వైస్ అలాగా. పచ్చజొన్నలతో దోస చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏం లేదు మనము ఒక 5, 6 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. మినుములు ఒక కప్పయితే పచ్చజొన్నలు 2 కప్పులు తీసుకోవాలి. నీట్‌గా వాష్ చేసుకొని నానబెట్టుకొని ఒక 5 ఆర్ 6 అవర్స్ తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చజొన్నకి కాంబినేషన్‌గా చట్నీ, టమాటా పికిల్‌ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. అయితే మనకి పచ్చజొన్న దోసకి పల్లి చట్నీ ఎక్కువగా సెట్ అవ్వదనిపిస్తుంది నాకు. కొంచెము పచ్చజొన్నలు చేదుగా ఉంటాయి కాబట్టి, కొంచెం స్పైసీగా, పుల్ల పుల్లగా ఉండే టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకుంటేనే చాలా బావుంటుంది కాంబినేషన్. ఒక 1 ఆర్ 2 టైమ్స్ పల్లి చట్నీ ప్రిపేర్ చేస్తే గనక సెట్ అవ్వలేదనిపించింది నాకు. ఎక్కువగా ఆయిల్ వేయను. లైట్‌గా ఆయిల్ వేసి, కొంచెం పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు వేయించుకున్న తర్వాత, ఆ మిగిలిన కొంచెం ఆయిల్‌లోనే ఈ విధంగా టమాటా ముక్కల్ని ఉడికించుకుంటాను. కొంచెం మనకు దోసకి కనుక కొద్దిగా లూజ్‌గా ఉంటే చట్నీ బావుంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను. నార్మల్‌గా రైస్‌లోకైతే వాటర్ యాడ్ చేయను కానీ, దోస గనక నేను ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇంకా చక్కగా ఉడికిపోయింది. ఇంకా అది చల్లారే వరకి ఇక్కడ దోసని ప్రిపేర్ చేసుకుంటున్నాను.
దోస పైన కొంచెంగా నెయ్యి రాసుకుంటే చాలా బావుంటది. ఇక్కడ దోసలు కూడా రెడీ అయిపోయాయి. ఇంక చట్నీని మిక్సీకి వేసుకొని పోపు వేసుకున్నాను. బ్రేక్‌ఫాస్ట్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ తిన్న తర్వాత ఈరోజు వినాయకుడి నిమజ్జనం గనక కాలనీలో ఒక 3, 4 వినాయకుల వరకు పెట్టారు. ఇంకా వాటిలన్నింటిని దర్శనం చేసుకొని వద్దామని అనుకున్నాము. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని వెళ్తే కొంచెం లేట్ అయినా పర్వాలేదనిపించింది. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌నయితే కంప్లీట్ చేసుకున్నాము. వచ్చిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేసుకోవచ్చులే అని అనుకున్నాము. ఇక్కడ వాటర్ బాటిల్స్ నేను నార్మల్‌గా క్లీన్ చేసుకుంటున్నాను. నేను వీక్లీ ట్వైస్ డీప్ క్లీనింగ్ చేసుకుంటాను. అయితే నేను ఎలాంటి లిక్విడ్స్ గానీ, ఏ డిటర్జెంట్ గానీ యూజ్ చేయను వాటర్ బాటిల్స్ క్లీనింగ్‌కి. నేనొక నిమ్మ చెక్క గానీ, లేదు అనంటే గల్లుప్పు గానీ యూజ్ చేస్తాను. చక్కగా పోతాయి. మనం ఏదైనా డిటర్జెంట్ వేసినట్టయితే ఆ స్మెల్ డే అంతా వెళ్ళదు. నాకైతే అస్సలు నచ్చదు. డైలీ ఇలాగ నార్మల్‌గా క్లీన్ చేసుకొని ఫిల్ చేసుకుంటాను బాటిల్స్‌ని. మెయిడ్ డైలీ మార్నింగ్ టు మార్నింగ్ వస్తుంది. ఇంకా ఈవినింగ్ రాదు. ఎందుకంటే ఇద్దరమే ఉంటాం గనక నేనే వద్దని చెప్తూ ఉంటాను. ఎక్కువగా ఏం ఈవినింగ్ వర్క్స్ అయితే ఉండవు. ఇక్కడ మార్నింగ్ తోమేసిన బోళ్ళని నేను మళ్ళీ మార్నింగ్ మేడొచ్చే ముందు మాత్రమే ఈ విధంగా ఎక్కడివక్కడ సర్దేసుకుంటాను. అంతవరదాకా స్టాండ్‌లోనే అలాగా ఆరిపోతూ ఉంటాయి. కొంచెం డ్రై అయిపోతే చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంటాయి. ఏ ఐటెమ్ అయినా సరే కొంచెం డ్రైగా ఉంటే ఫ్రెష్‌గా ఉంటుంది. బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఆనియన్స్ ఈసారి చాలా పచ్చిగా ఉన్నాయి. ముందుగా ఒక కవర్ వేసి, కవర్ పైన ఒక 2 డేస్ అలాగా ఆరబేశాను. ఎందుకంటే బుట్టలో అలాగా సర్దేసుకుంటే కుళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా చక్కగా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా ఉల్లిగడ్డల బాక్స్‌లో పెట్టుకుంటున్నాను. అప్పటికి కొన్ని మొలకెత్తాయి కూడా. మార్నింగ్ 6 నుండి 10 వరకి ఆల్‌మోస్ట్ ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా వినాయకుడి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కదా! మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి, ఇంకా వినాయకుడి దగ్గరికైతే వెళ్ళిపోయాము. కొంచెం లేట్‌గానే వెళ్దాం అనుకున్నాం 10, 10:30 వరకి. ఎందుకంటే అయ్యగారు వచ్చేసరికి కొంచెం లేట్‌గా అవుతది గదా! ఎర్లీగా అయితే రారు గదా! అనేసి వెళ్ళాము. ఈలోపు అయ్యగారొచ్చి పూజ చేస్తూ ఉన్నాడు. పూజ అప్పటికి కంప్లీట్ కావస్తుంది. ఇంకా మేము గూడా వెళ్లి మనస్ఫూర్తిగా అందరిని చల్లగా చూడు తండ్రి. ప్రతి ఏటా వచ్చి మా పూజలు ఇలాగే అందుకోమని మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాను. కాలనీలో 3, 4 వినాయకులను దర్శనం చేసుకున్నా సరే, ఒక దగ్గర మాత్రం చిన్న క్లిప్ ఈ విధంగా తీసుకున్నాను. అదిక్కడ అప్‌లోడ్ చేశాను. ఇవాల్టికైతే ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.